హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి ఇప్పుడు వర్క్ చేసిన బ్లౌజ్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు, కొత్తగా కుట్టేవాళ్ళు స్టిచ్చింగ్ అనేది ఎట్లా చేసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. దాని గురించి అనేది ఈ వీడియో చూడండి. మనము బాడీ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నెక్ అనేది డీప్ అనేది రౌండ్ ఇది కట్ చేసుకోకుండా పెట్టుకోవాలి. ఈ ఒక్క పాయింట్ అయితే బిగినర్స్ గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్ వర్క్ చేస్తుంది కంప్యూటర్లో ఇన్బిల్ట్గా ఇది వచ్చేస్తుంది కదా, హైట్ అనేది నెక్ డీపు చూడండి. ఇప్పుడు మనకి మార్కింగ్ అనేది ఇక్కడ నుంచి ఇంత దాకా మాత్రమే నెక్ ఉంది. అనేది వర్క్ వచ్చేసి మనము ఇక్కడ ఈ వర్క్ డిస్టర్బ్ కాకుండా ఇలా పెట్టేసుకుంటే డీప్ చూడండి ఇంతగా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మనం వర్క్ ఎంత కుడితే మాత్రము నెక్ అనేది చాలా డీప్ అయిపోతుంది. ఇట్లా తెలియక దీనంట లైన్ అంట పెట్టేసి కుట్టేసుకుంటూ ఉంటారు. నెక్ ఎక్కువైపోయింది అని బాధపడుతూ ఉంటారు. అట్లా కాకుండా ఉండాలి అంటే చూడండి, ఇప్పుడు మనం మార్కింగ్ ఎక్కడ చేసుకున్నాము, ఇది మెయిన్ కదా, ఇది మెయిన్ డీపు, ఇది మనం కుట్టు కోసము, ఈ కుట్టు కోసం పెట్టుకున్నది అనేది కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ అనేది పైన కొంచెము వర్క్ అనేది మిగిలిపోయింది కదా, ఈ వర్క్ మిగిలిపోయిన దాన్ని కూడా మనము కట్ చేసేద్దాము. అవసరం లేదు, ఎందుకంటే డిజైన్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీని డిజైన్ని చిన్నగా చేసుకొని సైజ్ తగ్గించుకున్నప్పుడు ఈ డిజైన్ కూడా చాలా చిన్నగా అయిపోతుంది. ఇట్లా కొంచెం చిన్నగా ఉన్న డిజైన్స్ ఇంకా చిన్నగా కనిపిస్తే అసలు కనిపించడానికి కూడా అది ఏమీ ఉండదు కదా. అందు గురించి కొంచెం ఇట్లా వేసేసినప్పుడు చూడండి మనకి కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ అనేది మనము ఈ జాయింట్ ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ కుట్టాలి అనేది ఇక్కడ పెట్టేసుకొని కొంచెం అనేది ఒక టక్స్ వేసుకున్న తర్వాత షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇట్లాగే పెట్టేసుకొని ఇంతే కుడితే మాత్రము షోల్డర్ అనేది చాలా వెడల్పు అయిపోతుంది. అప్పుడు వాళ్ళు వేసుకున్నా కూడా భుజాలు జారిపోతూ ఉంటాయి. ఇది ఒక్క విషయం కూడా గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న పాయింట్స్ కూడా బ్లౌజు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావటానికి ఉపయోగపడతాయి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోస్కి ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. అస్సలు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ ఇవ్వట్లేదు. మరీ అంత బద్ధకస్తులేమో నా వ్యూయర్స్ అనిపిస్తుంది. ఏమనుకోకండి ఇలా అన్నానని. ఎంత కష్టపడి ఎంత బిజీ షెడ్యూల్స్లో కూడా ఇట్లాంటి టిప్స్ తోటి వీడియోస్ పెడుతున్నప్పుడు మాకు ఇచ్చే గిఫ్ట్ మీరు ఒక లైక్ కదా, ఒక లైక్ ఇవ్వండి. చూద్దాం ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయి అనేది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.